ఓం శాంతి. మీరు ఎవరి కోసమైనా చాలా ఖరీదైన విలువైన బహుమతి కొన్నారు. ఆ వ్యక్తికి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ముఖం చికాకుగా పెట్టి విసురుడుగా ఇదిగోండి అని ఇచ్చారు. ఎదుటివారు మీరు ఇచ్చిన బహుమతి చూడను కూడా చూడరు, తీసుకొని ప్రక్కన పెట్టేస్తారు. మరొకరు చిరునవ్వుతో ప్రేమతో గౌరవంగా ఒక గులాబీ పుష్పాన్ని ఇచ్చారు. మీరు ఆ పుష్పాన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఇక్కడ ఒక విషయం గమనించారా? ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చాము అనేది ముఖ్య విషయం కాదు. బహుమతి ఏ విధానంతో ఏ పద్ధతితో ఇచ్చామనేదే ముఖ్యం. అదేవిధంగా మనం మాట్లాడే మాటలు, ఇతరులకు ఇచ్చే శిక్షణ, సలహాకు సంబంధించినవి కావచ్చు. కానీ మాట్లాడే విధానం ముఖ్యం. నాతో పని చేయించేవారు ప్రేమతో చేయించాలి అని మీరు అనుకున్నప్పుడు ఎదుటివారు కూడా అనుకోరా? మాతో ప్రేమగా మాట్లాడి పని చేయిస్తే బాగుండు అని ఎదుటివారు అనుకోరా? కానీ ఎదుటివారి విషయం వచ్చేసరికి మనం ఎలా ఆలోచిస్తాం? కోపగించుకోకపోతే వాళ్ళు మాట వినరు, పనులు జరగవు ఈ రోజుల్లో అని అంటాము. ఓం శాంతి.